ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఎలా అవుతుంది, మెయిన్లీ మన డయట్ ఒకవేళ ఫ్రైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, డీప్ ఫ్యాటీ ఫుడ్స్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకొక కారణం ఏంటంటే ఫ్యామిలియర్ హైపర్ కొలెస్ట్రాలిమియా అని ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీలో ఫ్యామిలియర్ టెండెన్సీస్ ఉంటాయి జెనెటిక్గానే వేరే వేరే కొలెస్ట్రాల్స్ పెరగడానికి బాడీలో. సో అవి కూడా ఎక్కువ ఉన్నప్పుడు హార్ట్ అటాక్కి ప్రీడిస్పోజిషన్ ఇస్తుంది. ఓకే, అంటే ఈ లెవెల్ ఉంది ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఎంత లెవెల్స్ ఉంటే మనం చెప్తాం? అంటే ఇప్పుడు మన ఇండియన్ పాపులేషన్కి ఆన్ యావరేజ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మనం ఎక్కువ చూస్తాం. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్. వేరే వేరే రకమైన కొలెస్ట్రాల్స్ ఉంటాయి. మీరు లిపిడ్ ప్రొఫైల్లో చూస్తుంటారు అట్లీస్ట్ అరౌండ్ 6-7 టెస్ట్స్ అడర్. అందులో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది అన్ని స్టడీస్లో ఎక్కువ రీసెర్చ్ అయింది ఆ మాలిక్యూల్ మీద, ఆ కాంపౌండ్ మీద. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మన టార్గెట్ వచ్చేసి less than 100 ఆన్ యావరేజ్ ఇన్ ఇండియన్ పాపులేషన్. ఒక దానికి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తాం అనమాట. హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా, కిడ్నీ డిజీజ్ ఉందా, అవన్నీ చూస్తాము. ఒకవేళ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మన టార్గెట్ వచ్చేసి ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలన్నమాట. అప్పుడు మన లెవెల్స్ less than 70 ఉండాలి. ఆల్ ద మోర్ హార్ట్ అటాక్ ఉంది, ప్రీవియస్గా బైపాస్ సర్జరీ అయింది, లేదా ప్రీవియస్